హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 ఆగస్టులో స్టార్ట్ కాబోతుంది. సో దానికంటే 2 నెలల ముందు అంటే మే లాస్ట్లో కానీ లేకపోతే జూన్ స్టార్టింగ్లో కానీ ఆక్షన్ జరిగే ఛాన్స్ అయితే ఉంది. సో ఈసారి ఆక్షన్లో తెలుగు టైటన్స్ ఎవరిని బై చేయబోతుంది, అంతేకాకుండా పవన్ శరావత్ని ఈసారి ఆక్షన్ వదిలే ఛాన్స్ ఉందా లేదా, అంతేకాకుండా విజయ్ మాలిక్కి క్యాప్టెన్స్ బాధ్యతలు అప్పగిస్తారా, ఈసారి ఆక్షన్ యొక్క రూల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఇండియా పాకిస్తాన్ ఇష్యూ అయితే ప్రో కబడ్డీ ఆక్షన్ పైన పడవచ్చా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్కి అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీకు ప్రో కబడ్డీకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. సో మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన ఎల్ఫై స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ప్రో కబడ్డీ సీజన్ 12 యొక్క ఆక్షన్ గురించి మాట్లాడుకుంటే ఆక్షన్ డేట్ అయితే అఫీషియల్గా ఇంకా అనౌన్స్ చేయలేదు, కానీ మ్యాక్సిమం మే లాస్ట్లో కానీ జూన్ స్టార్టింగ్లో కానీ జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఈసారి ఆక్షన్ మాత్రం చాలా రసవత్తంగా ఉండబోతుంది. అంతేకాకుండా చాలా కొత్త రూల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. సో ఈసారి ఆక్షన్లో మంచి టాలెంటెడ్ యంగ్ ప్లేయర్లు అయితే చూడబోతున్నాం. అంతేకాకుండా లాస్ట్ ఇయర్ అన్సోల్డ్గా మిగిలిన ప్లేయర్లు కూడా ఈసారి మంచి ఫామ్తో అయితే బరిలో దిగబోతున్నారు. సో ఈసారి ఆక్షన్ అయితే చాలా రసవత్తంగా జరగబోతుంది. అంతేకాకుండా మనకి ఇంకా మ్యాచ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఎందుకంటే మనకి ఆక్షన్ జరిగితే కానీ ఎటువంటి రూల్స్ చేంజ్ చేస్తున్నారు, అంతేకాకుండా ఏ టీంలో ఏ ప్లేయర్స్ ఉండబోతున్నారు, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.